సీతాదేవి భూమాత ఒడిలోకి వెళ్లిపోయిన తర్వాత అయోధ్య మొత్తం ఒక వింత నిశ్శబ్దంలో మునిగిపోయింది. అప్పటి వరకు తన ప్రాణమనుకున్న సీత కళ్ల ముందే అదృశ్యమవ్వడంతో రాముడు విపరీతమైన ఎమోషనల్ పెయిన్ అనుభవించాడు. అసలు రాముడంత గొప్ప దేవుడు కదా, మరి తనెలా చనిపోయాడు? తను చనిపోయేటప్పుడు తన ప్రాణ సమానమైన హనుమంతుడు పక్కనెందుకు లేడు? రాముడు హనుమంతుణ్ణి కావాలనే పక్కకు పంపించాడా? ఈ క్లైమాక్స్ స్టోరీ వింటే మీ కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. సీత వెళ్లిపోయిన తర్వాత రాముడు రాజ్యపాలన చేస్తున్నా లోపల మాత్రం చాలా ఒంటరిగా ఫీలయ్యాడు. త్రేతాయుగం ముగిసే సమయం దగ్గర పడింది. అంటే రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లాల్సిన టైం వచ్చింది. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. రాముడి దగ్గర హనుమంతుడున్నంతకాలం యమధర్మరాజు కూడా రాముణ్ణి తాకలేడు. అందుకే రాముడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటి? హనుమంతుణ్ణి ఎక్కడికి పంపాడు? లక్ష్మణుడి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు పూర్తి కథలో చూద్దాం. ఒకరోజు యమధర్మరాజు రాముణ్ణి కలవడానికి అయోధ్యకు వచ్చాడు. త్రేతాయుగం అయిపోయింది, మీరు ఇక వైకుంఠానికి రావాలి అని చెప్పడమే అతని ఉద్దేశ్యం. కాని యమధర్మరాజు ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే, మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదు. ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మీరు మరణశిక్ష వెయ్యాలి అని అడిగాడు. రాముడు దానికి ఒప్పుకొని తన తమ్ముడు లక్ష్మణుణ్ణి పిలిచి, ఎవ్వర్నీ లోపలికి రానివ్వకు, ఒకవేళ ఎవరైనా వస్తే నేను నీకు మరణశిక్ష వెయ్యాల్సి వస్తుంది అని చెప్పి గేటు దగ్గర కాపలా పెట్టాడు. అయితే హనుమంతుడు పక్కన ఉంటే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదని రాముడికి తెలుసు. అందుకే రాముడు తన వేలి ఉంగరాన్ని కింద పడేసి అది భూమిలో ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి వెళ్ళిపోయేలా చేశాడు. హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నా ఉంగరం పాతాళలోకంలో పడిపోయింది, అది తీసుకురా అని ఆర్డర్ వేశాడు. రాముడి మాట కాదనలేక హనుమంతుడు తన రూపాన్ని చిన్నదిగా చేసుకుని ఆ రంధ్రం ద్వారా పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ హనుమంతుడికి వేల సంఖ్యలో ఉంగరాలు కనిపించాయి. అప్పుడక్కడ ఉన్న నాగరాజు హనుమంతుడితో, ప్రతి యుగంలో రాముడు తన అవతారం చాలించే ముందు నిన్ను పక్కకు పంపించడానికి ఇలాగే ఉంగరాన్ని పాతాళానికి విసురుతాడు, ఇది సృష్టి నియమం అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, రాముడు తన అవతారాన్ని ముగించబోతున్నాడని. ఇక్కడ అయోధ్యలో రాముడు కాలపురుషుడు మాట్లాడుకుంటుండగా సడన్గా దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. తనకు ఇప్పుడే రాముడి దర్శనం కావాలని, లేదంటే అయోధ్య మొత్తాన్ని శపిస్తానని లక్ష్మణుణ్ణి బెదిరించాడు. లక్ష్మణుడు పెద్ద ధర్మ సంకటంలో పురిపోయాడు. లోపలికి పంపిస్తే తనకు మరణశిక్ష పడుతుంది, పంపించకపోతే అయోధ్య నాశనమవుతుంది. తన ప్రాణం కంటే అయోధ్య ప్రజల క్షేమమే ముఖ్యమని భావించి లక్ష్మణుడు లోపలికి వెళ్లి దుర్వాస మహర్షి వచ్చారని రాముడికి చెప్పాడు. రాముడు తన మాట ప్రకారం లక్ష్మణునికి మరణశిక్ష వెయ్యాలి. కాని సొంత తమ్ముణ్ణి ఎలా చంపగలడు? అప్పుడు కులగురువు వశిష్ఠుడు ఒక సలహా ఇచ్చాడు. ఒకర్ని త్యాగం చేయడమన్నా, దేశ బహిష్కరణ చేయడమన్నా మరణశిక్షతో సమానం అని చెప్పాడు. దాంతో రాముడు లక్ష్మణుణ్ణి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోమన్నాడు. లక్ష్మణుడు రాముణ్ణి వదిలి ఉండలేక నేరుగా సరయూ నదీ తీరానికి వెళ్లి అక్కడ యోగ సమాధిలోకి వెళ్లి తన అవతారాన్ని చాలించి శేషనాగుగా మారిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు తన కొడుకులైన కుశ, లవలకు పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత రాముడు మెల్లగా సరయూ నది వైపు నడవడం మొదలుపెట్టాడు. రాముడి వెనకాలే భరత, శత్రుఘ్నులు, అయోధ్య ప్రజలు, వానర సైన్యం అందరూ వెళ్లారు. రాముడు సరయూ నది నీళ్లలోకి అడుగుపెట్టాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంది. అక్కడ ఉన్న దేవతలు పూలవర్షం కురిపించారు. రాముడు నీటిలోకి వెళ్లగానే తన నిజరూపమైన చతుర్భుజ మహావిష్ణువుగా మారిపోయాడు. భరత, శత్రుఘ్నులు కూడా విష్ణువు అంశలే కాబట్టి వారు కూడా విష్ణువులో కలిసిపోయారు. అయోధ్య ప్రజలు ఎవరైతే రాముణ్ణి నమ్ముకున్నారో వారందరికీ కూడా ఉత్తమగతులు కలిగాయి. హనుమంతుడు పాతాళలోకం నుండి తిరిగి వచ్చేసరికి రాముడి అవతారం ముగించిపోయింది. హనుమంతుడు చాలా ఏడ్చాడు. కాని రాముడు హనుమంతుడికి ఒక వరమిచ్చాడు. ఈ కలియుగం అంతమయ్యే వరకు నువ్వు చిరంజీవిగా భూమిపైనే ఉండి ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఉండి భక్తులను కాపాడు అని చెప్పాడు. అలా రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కాని
హనుమంతుడు ఇప్పటికీ మన మధ్యే చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదే రాముడి మరణం వెనుక ఉన్న అసలైన నిగూఢ రహస్యం.